వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. జూన్ 25వ తేదీన పీసీసీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల గుంటూరు పర్యటనకు కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని డాక్టర్ చందు సాంబశివుడు పిలుపునిచ్చారు. సోమవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్యకర్తలతో కలిసి ఆయన మాట్లాడారు. సమస్యలను ప్రత్యక్షంగా షర్మిలకు తెలియజేసే అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సాంబశివుడు పేర్కొన్నారు. రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ఎంతో చేసిందని, మళ్లీ రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు తీయాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని, దీనికి ప్రజలు సహకరించాలని తెనాలి నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ డాక్టర్ చందు సాంబశివుడు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూర్య సిస్టర్, టౌన్ ఉపాధ్యక్షుడు గుర్రపు ద్వారకా శ్రీనివాస్, తెనాలి మండల ప్రెసిడెంట్ కల్లపూడి బుల్లయ్య, పెనుగొండ శివకుమార్, భీమా రమేష్, స్టీవెన్ బాబు, అయ్యప్ప, కె కోటేశ్వరరావు, సుబ్బారావు, కార్తీక్, వీరాస్వామి, కృష్ణ, శ్రీను తదితరులు పాల్గొన్నారు. 25వ తారీఖు నాడు ఈ నెల అంటే రేపు కాక ఎల్లుండు మా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలైనటువంటి శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు రాష్ట్రం మొత్తం టూర్ చేస్తూ కాంగ్రెస్ పార్టీని తిరిగి బలోపేతం చేయడానికి రాష్ట్రం మొత్తం తిరుగుతూ, అందులో భాగంగా మన గుంటూరు జిల్లాకి 25 జూన్ అంటే ఎల్లుండి బుధవారం నాడు మధ్యాహ్నం 2:30 గంటలకు గుంటూరు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వస్తున్నారు. అక్కడ జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరితో కూడా ప్రస్తుత పరిస్థితులు, పార్టీని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనే దాని మీద సమావేశం నిర్ణయిస్తున్నారు. దానికి గాను మన తెనాలి నియోజకవర్గం నుంచి, మన తెనాలి నియోజకవర్గం మనకందరికీ తెలుసు, మన తెనాలి ఏరియా ఎప్పుడు 150 సంవత్సరాల నుంచి పట్టేల్ ఏరియా, చాలా తెలివిగల్లాళ్ళు. కాంగ్రెస్ పార్టీకి వెనక ఈ విభజనకు ముందంతా కూడా కంచుకోటగా ఉండేది. అలాంటి కాంగ్రెస్ పార్టీని డెవలప్ చేయడం కోసం మన ప్రజలు కూడా, మన ప్రాంత ప్రజలు కూడా రేపంటే ఎల్లుండి 25వ తారీఖు నాడు విరివిగా వచ్చి పాల్గొని మీ యొక్క సలహాలు ఇవ్వవలసిందిగా కోరుచున్నాం. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఎందుకు రమ్మంటున్నామంటే ఒక 2 ఉదాహరణలు చెబుతాం చూడండి. కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఏదో ప్రాంతీయ పార్టీయో లేదా కులానికి సంబంధించింది కాదు. కొన్ని కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీ మిగతా పార్టీలు అన్నిటితో కలిపి గుర్తుపెట్టుకోండి, ఇది అండర్లైన్ చేయండి. మిగతా అన్ని పార్టీలు ఇంక్లూడింగ్ వైసీపీ, టీడీపీ, ఒక సిపిఎం తప్పితే అన్ని పార్టీలు విభజించమన్న తర్వాత విభజిస్తే దానివల్ల ఇప్పుడు మన గుంటూరు కృష్ణా జిల్లాలో ప్రియతమ నాయకురాలు కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిల గారు పర్యటనలో గుంటూరు జిల్లాకు వస్తున్నారు. 25వ తారీఖు బుధవారం నాడు. కావున కాంగ్రెస్ అభిమానులు, కాంగ్రెస్ పార్టీ డాక్టర్ గారి అభిమానులు ఇవాళ ప్రజల్లో కాంగ్రెస్ మీద అభిమానం ఉంది కానీ బయటపడితే ఏమవుతుందో అని ఇబ్బంది పడుతున్నారు. అట్లాంటిది ఇబ్బంది ఏమవద్దు. ఇన్ని సంవత్సరాల్లో అత్యధిక సంవత్సరాలు పరిపాలించింది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఈ మధ్యలో ఈ 15 ఏళ్ళు వేరే ప్రభుత్వాలు పరిపాలించినాయి, కానీ అత్యధికంగా పరిపాలించింది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇది మన రాష్ట్ర తీసుకొచ్చింది కూడా కాంగ్రెసే. ఇన్ని డెవలప్మెంట్లు చేసింది కూడా కాంగ్రెస్ పార్టీయే. కాబట్టి తిరిగి మన అందరం కూడా సమైక్యంగా చేరి కాంగ్రెస్ పార్టీని. తెనాలి పురపాలక సంఘ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతిరావు అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. వివిధ రకాల సమస్యలపై పలు అర్జీలు వచ్చినట్లు ఆయన తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు తెనాలి పురపాలక సంఘం నందు గ్రీవెన్స్లో 3 ఇంజనీరింగ్ సెక్షన్, టౌన్ ప్లానింగ్ విభాగం సంబంధించినటువంటి కంప్లైంట్స్ రావడం జరిగింది. దానికి సంబంధించి అన్నీ కూడా వెంటనే పరిష్కరించడానికి గాని అవకాశం ఉంది, వెంటనే పరిష్కరిస్తాము. అలాగే ఇంకేమన్నా గ్రీవెన్స్లో మా దృష్టికి రావటం కానీ మాకు వచ్చిన వెంటనే 24 అవర్స్లో వాటిని పరిష్కరించటకు మేము రెడీగా ఉన్నామని మీ అందరూ తెలియజేస్తూ ఉన్నాం. అలాగే తెనాలి పట్టణంలో ప్రత్యేక పారిశుద్ధ్య భాగంలో ఈరోజు భవనవారి వీధి, తర్వాత ప్రకాశ రోడ్డు ఏరియాలందు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ చేయడం జరిగింది. దానిలో ప్రజలకు అక్కడ మురుగ్గాల సమస్యలు లేకుండా చేయడం జరిగింది. ఇంకా ప్రతి నిత్యం ఇలాగే మెయింటెనెన్స్లో చేస్తాం. దయచేసి ప్రజలందరూ కూడా, వివిధ వ్యాపార వర్గాలుగా ఉండే ప్రజలు కూడా పూర్తిగా మాకు సహకరించమని కోరుకుంటూ ఉన్నాం. వాటిలో మురుగ్గాలలో మీ డీసిల్టేషన్ జరిగిన తర్వాత వ్యర్థాలు కానివ్వండి, మీ ఇంట్లో ఉపయోగించినటువంటి మట్టి కానివ్వండి, అంటే బిల్డింగ్ మెటీరియల్ కానీ అలాంటివి కూడా కాలువల్లో పడకుండా తగు చర్యలు తీసుకోండి.
ఈ వర్షాకాలం సీజన్లో మనకి కాలువలకు ఏదైనా అడ్డం పడితే నీటి పారుదలకు చాలా అంతరాయం ఉంటుంది. ఆ అంతరాయం ఉండకుండా ఉండాలి అంటే మీరు మాకు సహకరిస్తే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాటర్, రెయినీ వాటర్ కానీ ఏదైనా మనకు సమస్య లేకుండా చేస్తాము. అలాగే దోమల నివారణ కూడా చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ఉన్నాం. దానిలో భాగంగా ప్రతి వార్డులో 40 వార్డులో 40 స్ప్రేయర్స్తో అన్ని వార్డులో స్ప్రేయింగ్ చేయించడం జరుగుతుంది. కాబట్టి మీ అందరూ కూడా మేము చేసే చర్యలకు మీరు కూడా సహకరించమని చెప్పని మీ అందరిని కోరుతూ, మీకు పారిశుద్ధ్యంపై కానీ ఏదైనా అవగాహన, ఏదైనా మీకు సమస్యలు వస్తే వెంటనే మా దృష్టికి తీసుకురండి. వెంటనే వాటిని పరిష్కరిస్తాం. ఇది పూర్తిగా మేము తీసుకోబోయే చర్యలు. కాబట్టి మన పట్టణంలో మన సంబంధిత మంత్రివర్యులు గారు కూడా, మనోహర్ గారు కూడా పట్టణంలో ఎక్కడ పారిశుద్ధ్యంలో కానీ ఎక్కడ ఏ లోపం ఉండకూడదని చెప్పని మాకు ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. అందుపై పురపాలక సంఘం తరఫున ప్రత్యేక కార్యక్రమాలు, ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతూ ఉంది. చైర్పర్సన్ గారు మరియు మేము అందరం కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నాం. దయచేసి ప్రజలందరూ సహకరించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వెలగపూడి సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. రాజధాని అమరావతిలో పలు సంస్థలకు భూ కేటాయింపులు తదితర అంశాలపై చర్చించారు. 12 అంశాలకు ఆమోదం తెలిపారు. గత ప్రభుత్వం ఆడిన 3 ముక్కలాటతో అందరూ భయపడ్డారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక సంస్థలు భూ కేటాయింపులకు అప్లై చేసుకుంటున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. రాబోయే 3 నెలల్లో భూములు కేటాయించిన సంస్థలు నిర్మాణాలు చేపడతాయని పేర్కొన్నారు. రాజధాని అమరావతిలో పిలిచిన అన్ని టెండర్స్ కు పనులు మొదలయ్యాయని వివరించారు. 1.5 మంత్లో ఒకరు, 2 మంత్స్లో మరొకరు, 2.5 మంత్లో ఒకరు, 3 మంత్స్లో 11 మంది, 4 మంత్స్లో 6, 5 మంత్స్లో 2. ఈ విధంగా యాక్చువల్గా అందరిదిగా షెడ్యూల్ తీసుకున్నాం. ఆ షెడ్యూల్ ప్రకారం సిఆర్డీఏ కమిషనర్ గారు వాళ్ళ అధికారులు ఫాలోఅప్ చేస్తున్నారు. నేను అనుకోవటం వీళ్ళందరూ కూడా రాబోయే 2-3 నెలల్లో యాక్చువల్గా ఇవన్నీ కూడా టేకప్ చేసి టైం బౌండ్ ప్రకారం చేయకుంటే వాటిని క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. అమరావతిలో ఏదైతే టెండర్స్ ఇచ్చావో అన్ని వర్క్స్ టేకప్ అయినాయి. దాదాపు 10,000 పైగా ఈరోజు వర్క్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ నేను అనుకోవటం ఈ యొక్క రెయినీ సీజన్ వర్షాలు కానీ లేకుండా ఉంటే ఈ మంత్ ఎన్నికంటే నెక్స్ట్ మంత్ ఎన్నిక దాదాపు 20,000 మంది ఎంప్లాయీస్ అక్కడ వర్క్ చేస్తుంటారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుండి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఎస్పీ కార్యాలయంలో అధికారులకు వినతులు ఇచ్చారు. ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు భారీగా తరలివచ్చారు. ఫిర్యాదులను పోలీసు ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. తమ ద్వారా లారీని తెనాలికి చెందిన నాగవరప్రసాద్ బాడుక్కి తీసుకువెళ్లి 55,000 ఎగ్గొట్టి బెదిరిస్తున్నాడని న్యూ గోల్డెన్ లారీ ఆఫీస్ బ్రోకర్ తన్నీరు సాంబశివరావు ఫిర్యాదు చేశారు. తనకు 2 కాళ్లు లేవని, జీవనం కోసం బ్రోకరేజ్ చేస్తున్నానని, న్యాయం చేయాలని కన్నీట పర్యంతమయ్యారు. దానికి అడ్వాన్స్ 84,000 కిరాయికి 35,000 ఇచ్చారు. మిగతా 55,000 ఇవ్వాలి. ఇదిగో ఇస్తాను, అదిగో ఇస్తానంటే నేను కొడతాను, సాగు కొడతానని బెదిరిస్తున్నాడు. దాని గురించి ఎస్పీ ఆఫీస్ గారికి వచ్చి అర్జీ పెట్టుకున్నాను. నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. భగవంతుడు కూడా నాకు న్యాయం చేసి నేను అవుతుండండి. 2 కార్లు లేవు నాకు సరిగ్గా. నాకు 3 ఆడపిల్లలు. దయ ఉంచి నాకు కొద్దిగా న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. నాకు అదే బతుకుతారు. నాకు వేరే స్థిరాస్తులు కానీ ఏమి లేదండి. ఆ లారీ అప్పించే నా జీవన అవుతారు. 3 ఆడపిల్లలు, ఇంకొక అమ్మాయికి పెళ్లి చేయాలండి. అదే నా దినచర్య. లారీ ఆఫీసు, లారీ బ్రోకర్ ఆఫీసు. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వృద్ధుల జంట హత్యల కేసులో నిందితుల అరెస్ట్. వివరాలు వెల్లడించిన డీఎస్పీ జనార్దన్ రావు. జూన్ 25న గుంటూరులో జరిగే వైఎస్ షర్మిల పర్యటనను విజయవంతం చేయాలి. తెనాలి అసెంబ్లీ కన్వీనర్ చందు సాంబశివుడు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.